హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే తెలిసిందే కదా, సిచ్యుయేషన్స్ అస్సలు బాలేవు. సో ఆ టెన్షన్స్ వల్ల యాజ్ ఎ ఫౌజీ వైఫ్గా ఎంత టెన్షన్ పడతామో అది మాకు మాత్రమే తెలుసు. ఎన్నో టెన్షన్స్ మధ్యలో ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం అన్నది కొంచెం లేట్ అయింది. ఈ వీడియో అయితే మేము వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్తుండగా తీసిన వీడియో. యాక్చువల్లీ ఫస్ట్ అయితే మేము అసలు వీడియో తీయకూడదని అనుకున్నాను, కానీ కాసేపు అయిన తర్వాత మా హస్బెండ్ అన్నారు పర్వాలేదు తీయు, ఏం ప్రాబ్లం లేదు అని అంటే అప్పుడు తీయడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ మేము మార్నింగ్ 5 o'clockకి మేము వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి రాజమండ్రిలో బ్రేక్ఫాస్ట్ చేసి అదంతా కూడా నేను షూట్ చేయలేదు. మార్నింగ్ లేచాం కదా, అందుకోసం అని చెప్పి చూడండి మా చిన్నోడు అయితే ఎలా పడుకుని పోతున్నాడో కార్లో. సో తర్వాత అన్నవరం క్రాస్ అయ్యి అలా వెళ్తూ ఉండగా అప్పుడు మా హస్బెండ్ అన్నారు తీయు, ఏం ప్రాబ్లం లేదు, వీడియో ఏముంది అని, ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పి అంటే, సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట వీడియో షూట్ చేయడం అనేది. సో ఆయనే డ్రైవ్ చేస్తుండగా మేము అందరం ఎర్లీ మార్నింగ్ లేచాం కదా, సో బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. మేమందరం కూడా పడుకుని పోతున్నాం, ఆయన ఒక్కలే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మార్నింగ్ అంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతున్నాము అంటే నాకైతే ఆ ముందు రోజు అసలు నిద్రే పట్టలేదు. అందులో ఎర్లీ మార్నింగ్ లేవాలి అని అన్నారు కాబట్టి ఇంకా అసలే నిద్రపోలేదు. సో దానివల్ల చాలా నిద్ర వచ్చేసి మేమందరం పడుకుని పోతున్నాం అనమాట. అయితే మా హస్బెండ్ అయితే కొంచెం ఫీల్ అయినట్టున్నారు, నేను ఒక్కడనే డ్రైవ్ చేయాలా, నేనే ఎందుకు డ్రైవ్ చేయాలి, నువ్వు కూడా డ్రైవ్ చేయరా, బాగానే పడుకుని పోతున్నావు నేను డ్రైవ్ చేస్తుంటే అని చెప్పి సో నాకు చెప్పేశారు కార్ని. ఇంకా గుంటూరు దగ్గరకు వస్తుండగా ఇంకా నాకైతే విజయవాడ దగ్గరలో వస్తుండగా ఇచ్చేసారనమాట కార్ డ్రైవ్ చేయమని చెప్పి. సో ఇంకా అప్పుడు ఇద్దరం డ్రైవ్ చేసుకుంటూ, అతనికి కూడా అలసట అనేది ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పి నేను కూడా అప్పుడు డ్రైవ్ చేసి వెళ్తున్నాం అనమాట అలా విజయవాడ మీదుగా. సో ఈ జర్నీ అయితే మాకు ఒక మెమరీ అనే చెప్పాలి. సో యాక్చువల్లీ డార్జిలింగ్ నుంచి వైజాగ్ వచ్చింది నేను షూట్ చేయలేదు, అప్పుడు కూడా ఇలానే అని ఎందుకులే అని చెప్పి నేను షూట్ చేయలేదు. కానీ ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్తున్నది అయితే షూట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట, చిన్నగా స్టార్ట్ చేస్తుంటే. సో ఇంకా అలా జర్నీ మొదలైంది. సో ఇక్కడ మేము స్టార్ట్ అయినప్పుడు అయితే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నాం అంటే తెలిసిందే కదా, చాలా ప్యాకింగ్ అయితే కడతారు. మా మమ్మీ కానీ మా అక్క కానీ అన్నారు నేను లంచ్ అది రెడీ చేసేస్తాం, బ్రేక్ఫాస్ట్ కట్టేస్తాము అని. మీ అందరికీ అసలు ఆ శ్రమే వద్దు, ఎందుకంటే మన సౌత్ సైడ్ ఫుడ్ అంతా చాలా బాగుంటుంది. మేము డార్జిలింగ్ నుంచి వస్తున్నప్పుడు అయితే ఫుడ్కి కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట, ఎక్కడా కూడా అంత టేస్టీగా అనిపించదు ఫుడ్ అనేది. సో మన సౌత్ సైడ్ రాజమండ్రి కానీ అన్నవరం కానీ విజయవాడ ఇవంతా కూడా ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. సో మీ అందరికీ ఎందుకు అంత శ్రమ అని చెప్పి మేమైతే ఫుడ్ ఏమీ వద్దు అని చెప్పి మేము బయలుదేరిపోయాం అనమాట. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏం ప్యాక్ చేయొద్దు అన్న. మా అక్క కానీ మా మమ్మీ కానీ అయ్యో ప్యాక్ చేస్తాం ఏం తింటారు పిల్లలతో బయట అని చెప్పి అంటే ఏం పర్వాలేదు బాగానే ఉంటుంది ఫుడ్ అని చెప్పి మేము బయలుదేరిపోయాం అనమాట. కానీ స్నాక్స్ స్వీట్స్ ఇవన్నీ కూడా కడతారు కదా, మా మమ్మీ అయితే కొబ్బరుండ్లు సున్నుండ్లు ఇంకా ఫ్రూట్స్, మా అక్క వాళ్ళు ఈ క్యాష్యూ అని చెప్పి ఇవన్నీ ఫ్రై చేసి ఇవన్నీ చాలా రకాలు ఇచ్చారనమాట. వాటితోనే మా కడుపు నిండిపోయిందనమాట కార్లో వెళ్తుండగా. సో ఇలా వెళ్తూ ఉండగా మేమైతే ఇక్కడి నుంచి నేను మా మ్యారేజ్ అయిన వెంటనే మేము బెంగళూరుకే వచ్చాం ఫస్ట్. ఇప్పుడైతే మేము మ్యారేజ్ తర్వాత వచ్చిన తర్వాత పెద్ద డెలివరీకి అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 15 years అనమాట. 15 years తర్వాత నేను మళ్ళీ బెంగళూరు అనేది వెళ్తున్నాను అనమాట. సో ఈ మధ్యలో ఎన్నో ఊర్లు పోస్టింగ్ కానీ ఎన్నో ఊర్లు తిరగడం కానీ ఎలోన్గా ఇంటి దగ్గరే ఉండటం కానీ తెలిసిందే కదా, ఫౌజీ వైఫ్స్ అంటే ఎప్పుడూ కూడా పీస్ లొకేషన్లోనే ఉండం, ఫీల్డ్ పోస్టింగ్స్ కూడా వస్తూ ఉంటాయి మాకు. సో అలాంటప్పుడు ఆ కష్టం అనేది మాకు మాత్రమే తెలుసు, ఎంత ఇండివిజువల్గా ఎంత ఇండిపెండెంట్గా మేము ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మా పనులు మేము చేసుకుంటాము అన్నది, ఆ కష్టాలన్నీ మాకే తెలుసు. ఇవన్నీ కూడా వేరే వీడియోలో నేను షేర్ చేసుకుంటాను మీ అందరితో.
ఇదైతే నైట్ కొంచెం ఆల్మోస్ట్ మేము తిరుపతి దగ్గర వరకు వచ్చేసాం అనమాట. వచ్చినప్పుడు ఈ హోటల్ రూమ్ అయితే తీసుకొని ఇంకా స్టే చేద్దాం అని చెప్పి ఉన్నాం. నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసినాయి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. హోటల్ గిన్నెరా అని హోటల్ అయితే చాలా బాగుంది, ఫుడ్ అది కూడా చాలా బాగుంది. సో నాకైతే ఫుల్ ఆ నైట్కే బాడీ పెయిన్స్ ఫీవరిష్గా అనిపించింది అనమాట. మార్నింగ్ లేవగానే నాకు ఒక టీ కావాలి అంటే టీ తెప్పిస్తే టీ తాగేసి అప్పుడు నేను రెడీ అయ్యాను అనమాట. సో ఇక్కడ నుంచి మా జర్నీ మళ్ళీ బెంగళూరుకి అనమాట. సో ఫస్ట్ విశాఖపట్నం నుంచి విజయవాడ టు అవన్నీ క్రాస్ అయ్యి అక్కడే లంచ్ అది చేసి క్రాస్ అయిపోయి మేము ఆల్మోస్ట్ తిరుపతి దగ్గరలోకి వచ్చేసాము. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ మేము అందరం రెడీ అయిపోయి అంత ఎర్లీ మార్నింగ్ అక్కర్లేదులే, తిరుపతి నుంచి ఇంకా దగ్గరే మనకి ఇక్కడ 4 hours పడుతుందని చెప్పి ఒక 7 o'clockకి మేము రెడీ అయ్యి చెక్అవుట్ అయిపోయాం అనమాట. ఆ రూమ్ నుంచి అయితే చెక్అవుట్ అయ్యి మేము బయలుదేరుతుండగా ఇంక బయటకు వచ్చేసాము. బయలుదేరి అక్కడే ఒక చాలా మంది రష్ ఉన్నారనమాట. అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పి యాక్చువల్లీ తిరుపతిలో చేద్దాం అనుకున్నాం. సో కానీ ఇక్కడ చాలా రష్ ఉంది, అయితే ఇక్కడ బాగుంటుందేమో టిఫిన్ అని చెప్పి బ్రేక్ఫాస్ట్ బాగుంటుందేమో అని చెప్పి మా జర్నీని ఆఫ్టర్ 15 years బెంగళూరుకి స్టార్ట్ అయ్యాం అనమాట. స్టార్ట్ అయ్యి అక్కడ ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఆగాము. బ్రేక్ఫాస్ట్ తినేసాం ఫుల్గా. ఇంకా మా పిల్లలైతే మొబైల్ ఆ స్పీకర్స్ మినీసోలో కొనిపించుకున్నారు ఆ స్పీకర్స్ అయితే. సో ఆ మొబైల్స్ స్పీకర్స్తో వాళ్ళ టైంని వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. కాసేపు మా హస్బెండ్ కాసేపు నేను అలా డ్రైవ్ చేస్తూ మొత్తానికి ఈ హోటల్ పావని అనే హోటల్లో చాలా బాగుందన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే నేను వడా తీసుకున్నాను, చాలా టేస్టీగా ఉంది. బ్రేక్ఫాస్ట్ తీసుకొని కొంచెం వాటర్ బాటిల్స్ అవి కొనుక్కొని మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట, మళ్ళీ వెళ్ళిపోదాం అని చెప్పి. అయితే హైవే బాగుంది కదా అని చెప్పి నేను చక్కగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కడ లెఫ్ట్ రైట్ ఏం చూసుకోకుండా ఇంకా మేము వెళ్ళిపోతూనే ఉన్నాం. అలా వెళ్తూ ఉండడం వల్ల మేమేమైందంటే వెళ్తూ ఉండగా మాకు సడన్గా తమిళ్లో బోర్డ్స్ కనిపిస్తున్నాయి అనమాట. హైవే చాలా బాగుంది కదా, తమిళ్లో బోర్డ్స్ కనిపిస్తుంటే ఇదేంటి ఏమండి మనం ఏదో రాంగ్ రూట్ వచ్చినట్టున్నాం. ఫస్ట్ తిరుపతి అంటే మధ్యలో మనకు బోర్డ్స్ కనిపిస్తాయి, తిరుపతికి ఇన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది, బెంగళూరుకి ఇన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అని చెప్పి కనిపిస్తుంటుంది కదా. సో మేము అలా వెళ్తుండగా చెన్నై బార్డర్లోకి వెళ్ళిపోయాం అనమాట. స్ట్రెయిట్ రోడ్ ఇంకా చెన్నైలోకి వెళ్ళిపోయి అప్పుడు అక్కడ అడిగితే ఆరంభకం అని ఏదో ఊర్లోకి వెళ్ళిపోతే అయ్యో ఇదేంటి అని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకొని తడా నుంచి మేము లెఫ్టో రైటో కట్ అవ్వాల్సి ఉంది. సో అక్కడి నుంచి కట్ అవ్వకుండా మేము అలా తిన్నగా వెళ్ళిపోయాం అనమాట, ఎవరిని అడగకుండా, మ్యాప్ కూడా ఆన్ చేసుకోకుండా వెళ్ళిపోయాం. వెళ్ళిపోవడం మళ్ళీ మాకు 2 hours పట్టింది మెయిన్ తిరుపతికి రావడానికి అనమాట అక్కడి నుంచి. సో ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. సో ఎంచక్కగా ఈ కాళహస్తి దర్శనం కూడా జరిగింది. మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. పోనీలే అది శివయ్య దర్శనం జరగాలని రాసి పెట్టుందేమో అని నేనైతే అనుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దారి తప్పినా కూడా మేము ఆ శివయ్యని దర్శించుకొని చక్కగా ఆ రూట్ మీదుగా మేము మళ్ళీ తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి బెంగళూరుకి అన్నది మేము జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. కొంచెం ఒక 2 hours చాలా సఫర్ అయ్యాం అనమాట. ఆ ఘాట్ రోడ్డు అంటే ఆ రోడ్స్ అస్సలు బాగాలేవన్నమాట. సో ఇక్కడైతే ఈ శివయ్య దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అప్పుడు హ్యాపీగా అంటే ఏది జరిగినా మన మంచిగా అని అనుకోవాలి ఎప్పుడైనా అని ఒక లెసన్ లాగా నేనైతే అనుకుంటాను. ఎప్పుడు కూడా ఏది తప్పు జరిగినా కూడా మనమేమి బాధపడనక్కర్లేదు, ఏది జరిగినా మన మంచికే అని అనుకుంటూ పోవాలి. తప్పులో కూడా పాజిటివిటీని వెతుక్కోవడం అనేది నాకు అలవాటు. సో ఇక్కడైతే ఇంకా పోనీలే అమ్మయ్య అనుకుంటూ తిరుపతికి క్రాస్ అయ్యి వెళ్తుండగా తిరుపతి దగ్గరికి వచ్చేసాం. ఆల్మోస్ట్ వచ్చేసి ఇంటి నుంచి తెచ్చిన ఫ్రూట్స్ అవి కట్ చేసి ఇస్తున్నాం అనమాట. ఎక్కడా కూడా మధ్యలో ఎందుకు హాల్ట్ అవ్వడం అని చెప్పి అక్కడే కారులోనే కట్ చేసి ఫ్రూట్స్ కానీ కొబ్బరుండలు కానీ సున్నుండలు ఇవన్నీ కూడా తినుకుంటూ మా జర్నీని అయితే అలా వెళ్తూ ఉన్నాం అనమాట. పిల్లలు కూడా ఏం అల్లరేం చేయరు, పెద్ద పిల్లలే కదా ఏం అల్లరి చేస్తారు. ఇదిగోండి మా మమ్మీ కట్టిన కొబ్బరుండలు. ఇది ఇప్పుడు తిరుపతికి అయితే వచ్చాం అనమాట.
అప్పుడైతే అంటే ఈ ఎండలకి నాకైతే కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. అయినా కూడా చాలా కొంచెం సఫర్ అయ్యాము ఆ రూట్ మిస్ అయినప్పుడు. అయ్యో అనవసరంగా అంటే మేము రీచ్ అవ్వాల్సిన టైం కన్నా ఒక 2 hours లేట్ అయిపోయాం అనమాట. మేమైతే యాక్చువల్లీ మేము 2 o'clock కల్లా బెంగళూరు రీచ్ అయిపోతాం అని అనుకున్నాం, కానీ ఈవినింగ్ 4:30 అయింది. సో ఇక్కడ స్వామికి కూడా దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అప్పుడు మేము వచ్చాం అనమాట. ఇక్కడ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, అది కూడా మాకు దర్శనం ఇచ్చింది. కొండ స్వామివారి రూపంలో కనిపిస్తూ ఉంటుంది కదా, సో అది కూడా మాకు కనిపించింది అనమాట. పోనీలే ఈ రూట్లో రావడం వల్ల దాన్ని కూడా మనం చూడగలిగాం అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా ఫైనల్గా బెంగళూరుకి అయితే 121 kilometers ఉంది. అమ్మయ్య వచ్చేసాం అని చెప్పి ఇక్కడ ఒక హోటల్లో ఇంకా మా హస్బెండ్ అన్నారు బెంగళూరు వెళ్ళి లంచ్ చేద్దాం అని అన్నారు. లేదు అప్పటికే 1 o'clock అయిపోయింది. సో తినేద్దాం అని చెప్పి ఈ హోటల్కి అయితే వచ్చాం అనమాట. శ్రీనివాస గ్రాండ్ అని చెప్పి హోటల్లో కూడా ఫుడ్ చాలా బాగుంది. అంబియన్స్ అయితే ఇంకా మనకి నచ్చిన ఫేవరెట్ గ్రీనరీతో మొక్కలతో వెల్కమ్ చెప్తూ ఉన్నట్టుగా, అంటే ఒక పాజిటివిటీగా అనిపించింది నాకు. సో అందుకోసం అని చెప్పి మేము ఈ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ అంటే బెంగళూరు కర్ణాటక డిస్ట్రిక్ట్లోకి మేము ఎంటర్ అయిపోయినట్టే. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ లంచ్ అయితే చేసేసాం. ఫుడ్ చాలా బాగుంది ఇక్కడైతే. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకురా ఈ ఫౌజీ లైఫ్ అని చెప్పి. అంటే టెన్షన్స్ ఉంటాయి కదా, చాలా టెన్షన్ పడుతూ ఉంటాము. టెన్షన్స్ ఓన్లీ ఇలా ఈ వార్స్ జరిగినప్పుడే కాదు, నార్మల్గా కూడా అంటే ఒక పోస్టింగ్ నుంచి ఇంకో పోస్టింగ్కి వెళ్ళాలన్నప్పుడు కూడా మనం ఆ ప్లేస్తో ఒక బాండ్ అనేది మనకి ఏర్పడిపోతుంది. చాలా మెమరీస్ అనేవి ఉంటాయి. సో అంటే పిల్లలు కానీ మనం కానీ అంటే ఫ్రెండ్స్ అక్కడ ఉండే అట్మాస్ఫియర్కి మనం చాలా అలవాటు పడిపోతాం అనమాట. సో అందుకోసం అని చెప్పి అంటే పిల్లలు కూడా ఇప్పటికీ కూడా డాడీ మీరు నెక్స్ట్ పోస్టింగ్ మళ్ళీ డార్జిలింగే తీసుకోండి అని చెప్పి అడుగుతున్నప్పుడు అంటే వాళ్ళ ఫీలింగ్స్ మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అయ్యో పిల్లలు మిస్ అవుతున్నారే వాళ్ళ ఫ్రెండ్స్ని అని చెప్పి. సో ఈ ఫుడ్ అయితే చాలా బాగుంది. మేమైతే ఇదంతా తినలేకపోయాము, ఎందుకంటే ఆల్రెడీ జర్నీలో తింటూ వస్తున్నాం కదా, ఫ్రూట్స్ అని స్నాక్స్ అని అలా తింటూ వస్తున్నాం కదా. సో అలా వస్తుండగా బెంగళూరు అయితే మాకు బెంగళూరు ట్రాఫిక్తో వెల్కమ్ చెప్పింది. ఫుల్ ట్రాఫిక్. 4 o'clock వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళం 4:45 అయిందనమాట మేము వెళ్ళేసరికి. ఇంక మేము బెంగళూరు వెళ్ళేసరికి మా ముందు ఉండే ఫ్రెండ్స్ అందరూ కూడా మమ్మల్ని కలవడానికి అయితే వచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఆల్రెడీ పోస్టింగ్ వచ్చిన్న మా ఫ్రెండ్స్ వాళ్ళ హాలిడేస్ కని వచ్చి బెంగళూరు మీదుగా వెళ్తుండగా వచ్చిన వాళ్ళు కవిత, సౌజన్య అని చెప్పి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళందరూ కూడా కలవడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.